అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు, ప్రాంతాలు మాట్లాడేవారు, వివిధ సాంస్కృతిక నేపథ్యాలు ఉండేవాళ్ళు తమ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసంగా కృషి చేయవచ్చు, పని చేయవచ్చు, సంస్థలు నిర్మించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆ రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాల దగ్గర నుంచి ఆర్టికల్ 14 నుంచి 30వ ఆర్టికల్ వరకు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. 1947 తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి ఎంతటి విభిన్నత్వం ఉందో, వైరుధ్యం ఉందో, ఆ వైరుధ్యము విభిన్నత్వము ఈ దేశంలో ఉంది కాబట్టి ఈ దేశాన్ని నడిపించడానికి, ఈ దేశంలో ఐక్యత సాధించడం కోసంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి ప్రపంచంలో ఉండేటువంటి అనేక రాజ్యాంగాలని విచ్చేసి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభను జయప్రదం చేస్తూ దాని ఆశయాలను గుండెల నిండా నింపుకొని, ఆలోచనల నిండా కూరుకొని తిరిగి తమ గ్రామాలలోకి వెళ్ళి పనిచేయాలని విచ్చేసినటువంటి యువకులు, మహిళలు, పెద్దలు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సామరస్య సామ్యవాద రాజ్యాంగం అంటే వాస్తవంగా ప్రతి ఒక్కరికి అందులో వారి హక్కులు పూర్తిగా అందాలి, చెందాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎంత మాత్రం అమల్లో ఉందో మనం కనుక చూసుకుంటే ఒక నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతాయి. ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచారో స్వయంగా ఆ పాలకులే దీనికి తూట్లు పొడుస్తున్న సంఘటనలు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. రాయలసీమ సదస్సుకు విచ్చేసినటువంటి సోదరులు, సోదరీమణులు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ శుభాభినందనలు. సోదరులారా, సోదరిమణులారా, ఇక్కడ నేటి సామాజిక పరిస్థితులు, అందులో ఎంపీజే ఆవశ్యకత అనే అంశంపై కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే ఏపీసీఆర్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మీ ముందు అనేక విషయాలను వివరించారు.